నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ఉత్తరప్రదేశం ఘజియాబాద్లో అమీర్ అనే వ్యక్తి జ్యూస్లో మూత్రం కలిపి కస్టమర్లకు ఇచ్చిన సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తిలా గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై ఎట్టకేలకు హిందువుల్లో తిరుగుబాటు మొదలైంది. ఇలాంటి అరాచకాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలంటూ వేలాది మంది హిందూ ప్రజలతో పాటు సాధువులు, మహర్షులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ కూడా పాల్గొనడం విశేషం. అంతా కలిసి భారీ ర్యాలీ చేసి పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువులంతా కులాలకు అతీతంగా ఒక్కటి కావాలని, అప్పుడే ఇలాంటి వాటిని అడ్డుకోగలుగుతామని వీళ్ళంతా పిలుపునివ్వడం విశేషం. హిందూ మతం పైన, హిందువులపైన ఎన్ని దాడులు జరిగినా హిందువుల్లో చైతన్యం రావడం లేదంటూ వాదించే వాళ్ళు ఈ విషయం తెలుసుకొని సోషల్ మీడియాలో అభినందనలు చెప్తున్నారు. ఇక నిందితుల విషయానికి వస్తే అమీర్, అతని తండ్రి ఇద్దరు జ్యూస్ సెంటర్లో ఓ బకెట్లో మూత్రం నింపి పెట్టి జ్యూస్ అడిగిన కస్టమర్లకు జ్యూస్తో పాటు మూత్రం కలిపిచ్చేవారు. కొంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు దీన్ని గుర్తించి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించారు. కానీ అమీర్ మాత్రం తానే తప్పు చేయలేదంటున్నాడని పోలీసులు చెప్తున్నారు. బకెట్లో మూత్రం ఎందుకు నింపి పెట్టారని ప్రశ్నిస్తే దగ్గరలో ఎక్కడా టాయిలెట్ లేదని, రోడ్డుపై మూత్ర విసర్జన చేయటం తప్పు కాబట్టి బకెట్లో చేయాల్సి వచ్చిందని బుకాయిస్తున్నారట. కానీ ఈ ఇద్దరు తండ్రి కొడుకులు కావాలని ఇలా చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. త్వరలోనే విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఏసీపీ భాస్కర్ వర్మ హామీ ఇచ్చాడు. జై హింద్, జై భారత్.